యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదట. పురుషుడని, స్త్రీ అని లేదండి. చాలామంది స్త్రీలు బోధించకూడదు అంటున్నారు. పౌలు చెప్పిన మాట నిజమే, కానీ స్త్రీ ప్రసూతి ద్వారా అన్నాడు. అంటే దేవునితో కలిసి ఆత్మీయ బిడ్డలను కనాలి. దేవుడు నాకు ఆయన చేత్తో బైబిల్ తీసుకుని నాతో చదివించాడని చాలాసార్లు చెప్పాను. 68వ దావీదు కీర్తనలో 68వ అధ్యాయం 11లో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా, సమూహం కాదు. సమూహం అంటే తొక్కుకుంటూ వెళ్తారు ఒకరినొకరు గెంటుకుంటూ. మిలిటరీ అన్నమాట. సైన్యం అంటే యుద్ధ ప్రాతిపాదిక మీద నడక, యుద్ధం అన్నమాట.